మూవీస్కి ఎలాగంటే హీరో హీరోయిన్ డేట్సే వాళ్ళు సెంటర్గా పెట్టుకొని దాన్ని బట్టి అందరు డేట్స్ తీసుకుంటారు. సో అలాంటి టైంలో నేను ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు ఒక 50 డేస్ తీసేసుకొని దాంట్లో 10 రోజులు 15 రోజులు చేసి మీద రోజు కూర్చోపెడితే ఇక్కడ నాకు మెయిన్ మీటింగ్స్ ఉంటాయి, లేదా నా అవసరం కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, పార్టీకి ఉంటుంది. అలాంటప్పుడు నేను పాలిటిక్స్కి మిస్ అయిపోతుంటా. సో అలాంటిది నాకు ఇష్టం లేదు. సో జనాలకి అందుబాటులో ఉండాలి, అట్లాగే కాన్స్టిట్యున్సీ పాలిటిక్స్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. దానికి ఏది కరెక్ట్ అనిపించినప్పుడు నాకు షోస్ అనిపించింది. సో నేను చేసిన మోడర్న్ మహాలక్ష్మి కానీ, ఈ బతుకు జట్కా బండి కానీ, జబర్దస్త్ కానీ అన్నీ సూపర్ డూపర్ హిట్సే. సో ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. సో వాళ్ళకి ఎంటర్టైన్ చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు. సో అది చేస్తూ మళ్ళీ పాలిటిక్స్ అనేది వచ్చి ఎక్కువ మందికి హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. సో నేనైతే ఏది చెప్పానో ఎప్పుడు నేను చెప్తుంటా, నేను ఇక్కడ పేరు కోసము డబ్బు కోసము రాలేదు. ఎందుకంటే ఒకరోజు షూటింగ్ చేస్తే ఎంత ఇస్తారో మీరు ప్రొడ్యూసర్స్ని అడిగితే తెలుస్తుంది. ఒక సినిమా చేస్తే మాకు ఎంత వస్తుంది మీకు తెలుసు. అక్కడ ఏమి వచ్చేది ఉండదు. అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒకరి కళ్ళల్లో మనకి ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఒక జాబ్ మనం తీయించినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ చేయించినప్పుడు, లేదా ఎవరైనా పేద పిల్లలు చదువుకుంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. నేను 3 పిల్లల్ని మెడిసిన్ చదివిస్తాను. ఇప్పుడు 4వ అమ్మాయి జాయిన్ అవుతుంది. సో అట్లా వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేరాలనుకున్న వాళ్ళ యొక్క లక్ష్యాలని వాళ్ళు చేరుకోలేనప్పుడు ఒక చిన్న సపోర్ట్ మనం చేయగలిగినప్పుడు వాళ్ళ ఫేసుల్లో ఆ హ్యాపీనెస్ కానీ వాళ్ళు మనకు చూపించే ఆ ప్రేమ కానీ నాకు నచ్చుతుంది. సో అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.